వెల్కమ్ టు మెగానెట్ టీవీ. హైదరాబాద్ అనగానే ఐటీ కారిడార్ ఎంత ఫేమస్సో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అంతే ఫేమస్. నగరానికి దక్షిణాదిన ఉన్న ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ రంగానికి ఒక పెద్ద గ్రోత్ ఇంజన్ లాంటిది. అయితే ఎయిర్పోర్ట్ సమీపంలో స్థలాలు కొన్న సామాన్యులకు, భారీ ప్రాజెక్టులు నిర్మించాలనుకున్న బిల్డర్లకు నాయిస్ జోన్ నిబంధనలు ఇన్నాళ్లు ఒక పీడకలలాగా మిగిలిపోయాయి. ప్లాన్ అప్రూవల్స్ రాక ఏళ్ల తరబడి ప్రాజెక్టులు మూలన పడ్డాయి. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఎయిర్పోర్టు నాయిస్ జోన్ భవన నిర్మాణ నిబంధనలను సవరిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అసలు ఈ పాత నిబంధనలేంటి, కొత్తగా తెచ్చిన మార్పులేంటి, దీనివల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ముఖ చిత్రం ఎలా మారబోతుంది? రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైనప్పటి నుంచి దాని పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటాయి. కానీ తెలంగాణ బిల్డింగ్ రూల్స్ 2012 ప్రకారం విమానాశ్రయానికి సమీపంలో ఉండే ప్రాంతాలను తీవ్రమైన శబ్ద కాలుష్యం ఉండే నాయిస్ జోన్ గా ప్రభుత్వం గుర్తించింది. విమానాల రాకపోకల వల్ల వచ్చే భారీ శబ్దాల కారణంగా ఇక్కడ ప్రజల ఆరోగ్యానికి, ప్రశాంతతకు భంగం కలుగుతుందనే ఉద్దేశంతో భవన నిర్మాణాలపై కఠినమైన ఆంక్షలు విధించారు. ముఖ్యంగా నాయిస్ జోన్ 1, నాయిస్ జోన్ 2 పరిధిలో నివాస సముదాయాలు, ఆసుపత్రులు, పాఠశాలల నిర్మాణాలకు అనుమతులు దాదాపుగా నిలిచిపోయాయి. దీంతో శంషాబాదు, తుక్కుగూడ లాంటి ప్రాంతాల్లో వేలాది ఎకరాల భూములు ఉన్నప్పటికీ భారీ నిర్మాణాలు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ ఆంక్షల వల్ల ఒక పక్క సిటీకి దూరంగా అభివృద్ధి జరుగుతున్నా ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల మాత్రం అనుకున్నంత స్థాయిలో హై రైజ్ బిల్డింగ్స్ రాలేదు. మున్సిపల్ ఆఫీసుల చుట్టూ ప్లాన్ అప్రూవల్స్ కోసం ప్రజలు చెప్పులు అరిగేలా తిరగాల్సి వస్తుంది. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నగర సమగ్రాభివృద్ధికి ఈ అడ్డంకులను తొలగించాలని నిర్ణయించింది. తాజాగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రూల్ 3లో కీలక సవరణలు చేశారు. మారిన నిబంధనల ప్రకారం భవన నిర్మాణంలో అత్యాధునిక సౌండ్ ప్రూఫింగ్ సాంకేతికతను ఉపయోగిస్తే నాయిస్ జోన్లో కూడా ఎత్తైన భవనాల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తారు. దీని అర్థం ఏమిటంటే డబుల్ గ్లేజ్డ్ అకౌస్టిక్ విండోస్, శబ్దాన్ని గ్రహించే గోడలు, ప్రత్యేకమైన ఇంటీరియర్ డిజైన్లతో ప్లాన్ సమర్పిస్తే ఆ ప్రాజెక్టులకు ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ సౌండ్ ప్రూఫింగ్ వల్ల భవనం లోపల ఉన్న వారికి విమానాల శబ్దం వినిపించదు. తద్వారా పర్యావరణపరమైన భద్రత, పట్టణాభివృద్ధి రెండూ బ్యాలెన్స్ అవుతాయి. ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే, ఈ సవరణల వల్ల ఎవరికి లాభం? సామాన్య ప్రజలకా, లేక కేవలం బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకా? దీనికి సమాధానం అందరికీ. ఈ నిర్ణయం హైదరాబాద్ సౌత్ కారిడార్ ముఖ చిత్రాన్నే మార్చేయబోతుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నిబంధనల సడలింపుతో శంషాబాదు, మహేశ్వరం, తుక్కుగూడ, ఆదిబట్ల, శ్రీశైలం హైవే పరిసర ప్రాంతాల్లో ఒక సరికొత్త రియల్ ఎస్టేట్ బూమ్ రాబోతుంది. ఏళ్ల తరబడి వందల గజాల స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేక, పర్మిషన్స్ రాక ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి ప్రజలకు ఇది ఒక వరం. వాళ్ళు ఒక నిర్భయంగా తమ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించుకోవచ్చు. ఇక నాయిస్ జోన్ పేరుతో ఆగిపోయిన వందలాది కమర్షియల్ కాంప్లెక్స్లు, ఐటీ పార్కులు, హైరేజ్ అపార్ట్మెంట్ల ఫైళ్లకు ఇప్పుడు మోక్షం కలగనుంది. పెండింగ్ లో ఉన్న ప్లాన్లకు అనుమతులు రావడం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా ఫీజుల రూపంలో ఆదాయం సమకూరుతుంది. అలాగే నిర్మాణ రంగం ఊపందుకోవడం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అభివృద్ధికి అడ్డంకిగా మారిన పాత నిబంధనలను టెక్నాలజీ సాయంతో అధిగమిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఆధునిక శబ్ద నిరోధక ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేస్తే శంషాబాద్ పరిసర ప్రాంతాలు రాబోయే రోజుల్లో హైదరాబాద్కే తలమానికంగా మారడం ఖాయం. పారదర్శకమైన ప్లాన్ అప్రూవల్ సిస్టంతో ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ హబ్గా అవతరించనుంది.